నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% ఏదైతుందో అదే రిజర్వేషన్ గొడవ ఇప్పుడు ఏపీలో తలెత్తిందనమాట. ఇక్కడ 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పింది. అంటే ఎట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమో లేదంటే ప్రచారం అప్పుడు 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తామని ఏ విధంగా చెప్పిందో అదేవిధంగా ఏపీలో కూడా ఏపీ గవర్నమెంట్ అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఒక్కసారి దీని గురించి మనం క్లియర్ కట్గా కొంత డీప్గా వెళ్ళి చూసినట్టయితే అంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన సందిగ్ధత నెలకొంది. అంటే ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతున్నాయో అవి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వంటి పరిషత్ ఎన్నికలు మాత్రం అనుకున్న స్థాయిలోనే అంటే నిర్దేశిత షెడ్యూల్ ఏదైతుందో అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుద్ది. అంటే ఇది ఎప్పుడు అనుకోవచ్చు అంటే సెప్టెంబర్ టు అక్టోబర్ అనుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ 2026కి సంబంధించి, రైట్. ఇది ఈ డేట్స్లో జిల్లా పరిషత్ కానీ పరిషత్ ఎన్నికలు ఏవైతున్నాయో ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ జాప్యానికి ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల ఖరారులో నెలకొన్న న్యాయపరమైన చిక్కులే. గత ఎన్నికల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈ హామీ అమలుకు కట్టుబడి ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళు ఇస్తానన్నారు, దానికి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు నిబంధనలు ఏం చెప్తున్నాయి, 50% రిజర్వేషన్లు పెంచకూడదు. అంటే ఇప్పుడు ఇది ఎస్సీ కానీ ఎస్టీ కానీ అలాగే ఓబీసీకి సంబంధించి ఈ మూడింటికి సంబంధించి రిజర్వేషన్లు 50%కి మించకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. సుప్రీంకోర్టు నిబంధనలు దీనికి పెద్ద అడ్డంకిగా మారాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించిన మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదు అనేది ఇది క్లియర్ కట్గా ఉన్నదే. అయితే ఇక్కడ ఏంటంటే గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 24% రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. కేవలం ప్రజెంట్ అయితే 24% ఉన్నాయి, 24 ఉన్నాయి ప్రస్తుతం, రైట్. అయితే దీనిని శాతానికి దీన్ని మొత్తాన్ని పెంచాలి అని చెప్పేసి పెంచితే కనుక మొత్తం రిజర్వేషన్లు ఎంత అవుతున్నాయి అంటే దాదాపుగా 60% రిజర్వేషన్లు అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ పెంచితే కనుక 60%కి చేరి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే ఇటీవల తెలంగాణ మహారాష్ట్రలో మనం చూస్తే ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిమితిని దాటాలని చెప్పేసి ప్రయత్నించాయి, కానీ సుప్రీంకోర్టు మాత్రం వాటిని పూర్తిగా కొట్టేసింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి తప్పనిసరిగా ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అనుసరించాల్సి ఉంటుంది, రైట్. ఈ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, ఓకే. ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ కమిషన్ ద్వారా జనగణన జరగాలి, రైట్. జనగణన జరిగిన తర్వాత ఓబీసీలు స్థానిక సంస్థలకు సంబంధించి వాళ్ళ యొక్క ఏంటంటే ఎక్కువ ప్రాతినిధ్యం ఉండట్లేదు, ఓబీసీలు ఇక్కడికి అన్యాయం జరుగుతుంది వీళ్ళకి. సో ఖచ్చితంగా వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సిందే, 34% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. ఒకవేళ ఈ 34% కల్పిస్తే ప్రస్తుతానికి ఇప్పుడున్న 26%, ఇప్పుడున్న మొత్తం 26% చూసుకుంటే కనుక దాదాపుగా 60% అవుతుంది. కానీ వీళ్ళు ట్రిపుల్ టెస్ట్లో పాస్ అయితే మాత్రం అంటే తమిళనాడు మాదిరిగా మా ప్రజలు వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు, మా ప్రజలు దాదాపుగా ఇక్కడ 75% మంది ఓబీసీలు స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ లేదంటే వాళ్ళు అక్కడ పోటీ చేయడానికి కానీ పూర్తిగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే ఉన్నారు. వీళ్ళ ప్రాతినిధ్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చాలా అవసరం అనేది తమిళనాడుకు సంబంధించి అంబశంకర్ కమిషన్లో ఏదైతే తెలిపారో ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా జనగణన చేసి దాని తర్వాత రిజర్వేషన్లు అవసరమా కాదా అనేది వాళ్ళు కమిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు పంపించారన్నారు. సుప్రీంకోర్టుకు చెప్పారు ఇది ఖచ్చితంగా మాకు అవసరం అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ ఒక కమిషన్ ఏర్పాటు చేసి అంటే ట్రిపుల్ టెస్ట్కి ఏపీ ప్రభుత్వం సిద్ధం కావాలి, కానీ తెలంగాణలో అవ్వలేదు, అలాగే మహారాష్ట్రలో కూడా ట్రిపుల్ టెస్ట్ అనేది అవ్వలేదు అనమాట, రైట్. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలి. ఎస్, ఫస్ట్ మనం ఇక్కడ ముందు బీసీలు అంటే కమిషన్ ఏర్పాటు చేయాలి, బీసీలు వెనుకబాటుతనానికి గురవుతున్నారు అనేది ప్రూవ్ చేయాలి. గవర్నమెంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అప్పుడే ఈ రిజర్వేషన్లు అనేది అమలు పరచడానికి కుదరదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎప్పుడు క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే దెర్ ఇస్ నో ఛాన్స్. బట్ సుప్రీంకోర్టు దగ్గరకు కూడా వెళ్ళి వీళ్ళు అర్జీ పెట్టుకోవడానికి ఎప్పుడు ఉంటుందంటే వీళ్ళు కమిషన్ ఏర్పాటు ట్రిపుల్ టెస్ట్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిపుల్ టెస్ట్లో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే చట్టబద్ధంగా కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా జనగణన జరగాలి, మా బీసీలు ఇట్లా వెనుకబాటుతనానికి గురై ఉన్నారని చెప్పేసి తెలియజేయాలి
కోర్టుకు తెలియజేస్తే అప్పుడు కోర్టు ఆలోచిస్తారు అన్నమాట. వీళ్ళ గురించి 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు కల్పించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం వచ్చే నెలలో కమిషన్ నియమించేందుకు సిద్ధమవుతుందన్నమాట. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదిక సమర్పించడానికి కనీసం ఎంత సమయం పట్టిద్దంటే ఇక్కడ కనీసం 6 months టైం పట్టే ఛాన్స్ ఉంది. రైట్, 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల గడువు ముగిసిపోతుందన్నమాట. మరోవైపు ఫిబ్రవరి మార్చి నెలల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా జరగనుండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రైట్, ఈ కారణాలతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అవడానికి ముఖ్యంగా ఇక్కడ ఖాయంగా కనిపిస్తుంది మనకి. అయితే పరిషత్ ఎన్నికల పదవీ కాలం వచ్చే ఏడాది సెప్టెంబర్తో ముగియనుండడంతో ఆలోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల నిర్వహించేందుకు కూడా ప్రభుత్వానికి సమయం పూర్తిగా సరిపోతుంది. ఒకవేళ చట్టపరంగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోతే, అంటే ఇప్పుడు ఒకవేళ చట్టపరంగా సాధ్యం అంటే ట్రిపుల్ టెస్ట్ పెడితే కనుక ఖచ్చితంగా సాధ్యం అయి తీరుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నాట్ పాసిబుల్ అనుకోండి. సో ఖచ్చితంగా పార్టీ పరంగా 34% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి టీడీపీ చెప్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్తుందో, అదేవిధంగా పార్టీ పరంగా 34% రిజర్వేషన్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి టీడీపీ కూడా చెప్తోంది. రైట్, అయితే దీని ద్వారా సంతృప్తి పరచాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. కానీ నిజంగానే పార్టీ పరంగా ఇస్తే ఆంధ్ర ప్రజలు, ఆంధ్రాలో ఉన్న బీసీలు ఎవరున్నారో, బీసీల నేతలు ఎవరున్నారో, బీసీ సంఘాల నేతలు ఎవరున్నారో వీళ్ళంతా సంతృప్తి పడే అవకాశం ఉందా? అటు మహారాష్ట్రలో 2021-22 మధ్య జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణలో కూడా దాదాపు 20 నెలల నుంచి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉన్నారో అదే నడుస్తుంది. 20 నెలల నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ చూసాం. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? బీసీ నేతలు ఊరుకునే పరిస్థితి ఉందా? లేదంటే దీనికి చట్టబద్ధత కల్పిస్తారా? 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? లేదంటే తెలంగాణ మాదిరిగా 31Cలో పెట్టేసి మాకు చట్టబద్ధత కావాలని చెప్పేసి అనే అవకాశాలు ఉన్నాయా? అసలు ఆంధ్రప్రదేశ్లో బీసీ సంఘాలకు కానీ లేదంటే బీసీలకు ఇచ్చిన హామీ పరంగా ఏ విధంగా రిజర్వేషన్ నెరవేరబోతోంది? ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయా లేవా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.